My name is Dakshani Sri. I am studying UKG. Om Sri Krishna Parabrahmane Namaha. Iti Srimad Bhagavad Gitasu Upanishadsu Brahma Vidyaya Yoga Sastre Sri Krishnarjuna Sambade Karma Sannyasa Yogo Nama Adha Panchamo Adhyayah Arjuna Uvacha Sannyasam Karmanam Krishna Punayogam Cha Samchasi Hachreyayetayorekam Tanme Bruhi Sunichitam Sri Bhagavanuvacha Sannyasa Karma Yogasya Nisuheya Sakarahuvau Tayostu Karma Sannyasat Karma Yogo Vishishyate Nyeyasa Nitya Sannyasi Yonagveshtina Kanchati Nidvam Vohi Mahabaho Sukham Bandha Pramuchyate Sankhya Yogo Prudabbalaha Prabhadanti na Panditaha Yekamapyastika Samyak Ubayorvindate Phalam Yatsankaihi Prapyate Sthanam Tadyogairapi Gamyate Ekam Samkyam Cha Yogam Cha Yaha Pasyati Sa Pasyati Sannyasastu Mahabaho Dukkhamaptumayogataha Yogayutto Muni Brahma Nachirenadi Yogayutto Vishuddhatma Vijitatma Jitendriyaha Sarvabhutatma Bhutatma Kurvannapi Nanipyate Naiva Kinchit Karomiti Yutto Manyeta Tattvavit Pashyan Sunman Susanjigran Ashvan Gachan Papansasan. హరి ఓం. ఈరోజు మా కాలేజీలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడాను భగవద్గీత కాంపిటీషన్స్ చిన్మయ మిషన్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగింది. మరి మెరిట్ పిల్లలందరూ కూడాను సర్టిఫికేట్లు ఇవ్వడం, కొంత క్యాష్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఈవెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను రేపు డిసెంబర్లో కడప అంటే స్టేట్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభని బహిర్గతం చేస్తారు. అంతేకాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ భగవద్గీత కాంపిటీషన్స్ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. మరి ఈ తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోత్సహించి పిల్లలకి భగవద్గీతని నేర్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు చిత్కళ, 3rd క్లాస్, విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సత్యనారాయణపురం. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయः. కర్మ సన్యాసయోగः. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః ఏషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. నా పేరు మోక్షిత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయः. కర్మ సన్యాసయోగः. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణా కృష్ణ
पुनर्योगं च शंससि यच्चेयखेतयोरेकं तन्मे ब्रूहि सुविज्जितम्. హరి ఓం. చిన్మయ సద్గురు నమః. ఈ చిన్మయ మిషన్ అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థ. హిందూ మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి త్రూఅవుట్ వరల్డ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా చిన్మయానంద గారు భగవద్గీత గురించి మొత్తం ప్రపంచం అంతా కూడా తిరిగి భగవద్గీతని బాగా ప్రచారం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చిన్మయ భగవద్గీత పోటీలు జరుగుతున్నాయి. ఇందులో 400 స్కూల్స్ వరకు విజయవాడలో పార్టిసిపేట్ చేశారు. ఇందులో సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్ జరుగుతోంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాల బట్టగా ఈ భగవద్గీత పోటీలను చేసుకొచ్చి ప్రజలలో, ముఖ్యంగా పిల్లలలో వాళ్ళ నైతిక జీవితం ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి అన్నది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన ఈ భగవద్గీతని వాళ్ళందరికీ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఒక అధ్యాయం మీద పోటీ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఐదో అధ్యాయం మీద పోటీలు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం ఆరో అధ్యాయంతో జరుగుతాయి. ఇలా జరగడం వల్ల వాళ్ళలో ముఖ్యంగా శారీరక మానసిక ఉత్తేజం కలిగి ఒక మంచి క్రమశిక్షణతో పిల్లలు మెలగడానికి అవకాశం ఉంటుందన్న ఒక సదుద్దేశంతో దీన్ని చిన్మయానంద గారు ప్రారంభించారు. దాన్ని ఆయన పరంపరంగా మేమంతా దీన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ స్వామీజీ సర్వగానంద గారి ఆధ్వర్యంలో మా వైస్ ప్రెసిడెంట్ శాస్త్రి గారు, తర్వాత ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు భగవద్గీత గురించి ఆయన ముఖ్యంగా ప్రచారం చేస్తూ, ఒకప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్, ఆయన కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి భగవద్గీతని ప్రచారం చేస్తూ ఇప్పుడు ఫైనల్గా పోటీలు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ రేపు కడపలో డిసెంబర్లో జరుగుతాయి. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుండడం వల్ల ముఖ్యంగా ఇన్ని స్కూళ్ళలో పిల్లలు నియర్లీ 700 నుంచి 1000 మంది ప్రజలు వచ్చి దీంట్లో పిల్లలు పాల్గొన్నారు. అంటే వీళ్ళలో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఎంత ప్రోత్సాహం చేస్తున్నారు అంటే, నిజంగా మనం కానీ పిల్లలకి ఏమైనా కరెక్ట్గా మార్గదర్శకంలో చేయాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమైన మార్గంలో నడపడం కోసానికి వాళ్ళ ఉత్సాహం చూపిస్తున్నారన్నది దీని ద్వారా రుజువవుతుంది. నేను అందరినీ కోరేది ఏంటి అంటే, భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు. ఇది ఒక మన యొక్క శారీరక మానసిక దీన్ని తగ్గించేది, రుగ్మతను తగ్గించేది, మరియు క్రమశిక్షణతో ఎలా ఉండాలి, మిగతా వ్యక్తులతో ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన దీంట్లో ఎలా ఉండాలి, మానసికమైన వికాసానికి తోడ్పడుతుంది. దీనికి కుల మత అనే భేదం లేదు. భగవద్గీత చదివితే అన్ని రకాలుగా కూడా ప్రతి మానవుడికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ చదవాలి, అందరూ దాంట్లో ఉన్న విషయాలని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యూత్ పడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ సక్రమైన మార్గంలో నడపడానికి ఈ భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులని, మిగతా టీచర్లని, మిగతా వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటి అంటే, అందరినీ భగవద్గీత అంటే ఏంటో చెప్పి దాంట్లో ఉన్న శ్లోకాలను వాళ్ళకి నేర్పించి దాని అర్థాన్ని వాళ్ళకి తెలియజేస్తే, ఓన్లీ బట్టి పట్టడం కాదు, ఆ అర్థం కూడా తెలియాలి. ఆ భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి అర్థం తెలిస్తే వాళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ దీన్ని ప్రోత్సహించవలసిందిగా మా చిన్మయ మిషన్ తరపున సెక్రటరీగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దర్శల్ జాబిన్ ఫస్ట్ క్లాస్ ఎంఎస్ఆర్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మయోగశ్చ నిశ్చయసాకరావుబావు కయోస్తు కర్మసన్యాస కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్స నిత్యసన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి హేత్వంతో హిమభావో సుకున్మందాత్మ్యముచ్యతే. సాంఖ్యయోగౌ కృతబలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యతిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం యస్యాంకైః ప్రాప్యతే జ్ఞానం యజ్ఞైరపి రమ్యతే. జ్ఞేయస్స నిత్యసన్యాసి. హరి ఓం. చిన్మయ సంస్థ
పరమపూజ్య గురుదేవులు చిన్మయానంద స్వామి వారి గురువు గారు అయినటువంటి తపోవన్ మహారాజు యొక్క ఆశీస్సులతో 1951లో మద్రాసు నగరంలో పరమపూజ్య గురుదేవుల చేత ప్రారంభింపబడింది. విశ్వవ్యాప్తంగా ప్రస్తుతము 300 శాఖలు భారతదేశంలో 100 విదేశాల్లోనూ ఉన్నాయి. కాబట్టి పరమపూజ్య గురుదేవులు 93 దాకా ఈ దేశ విదేశాల్లో పర్యటిస్తూ ఉదయం సమయంలో ఉపనిషత్తు ప్రవచనాలు, సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు చేస్తూ సుమారుగా 40 సంవత్సరాలు 4 దశాబ్దాల పాటుగా ఈ శాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని ఆధునిక ప్రజానీకానికి ఆంగ్ల భాషలో బోధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పూనా నగరంలో ప్రారంభమైనటువంటి 5గురితో ప్రారంభమైనటువంటి ఈ జ్ఞానయజ్ఞ కార్యక్రమము తర్వాత రోజుల్లో లక్షలకి చేరుకుంది. సాందీపని సాధనాలయ పేరుతో బొంబాయి నగరంలో ఒక వేదాంత గురుకుల శిక్షణ ప్రారంభించి పరమపూజ్య గురుదేవులు అక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థుల్ని బ్రహ్మచారులుగా దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి చిన్మయ సంస్థల్లో వారిని సంస్థ కార్యక్రమాలకి నియోగిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో విజయవాడలో చిన్మయ మిషన్ శాఖ ఉన్నది. అక్కడ స్వామి సర్వగానందగా నేను పనిచేస్తున్నాను. ఈ ప్రచారాన్ని చేయటం జరుగుతోంది. పరమపూజ్య గురుదేవులు 1993లో ఆగస్టు 3న మహాసమాధి చెందారు. వారి తర్వాత పూజ్య గురూజీ స్వామి తేజామానంద వారు సుమారుగా 25 సంవత్సరాలు సంస్థ యొక్క విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ యొక్క కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ వాటిని గురుదేవుల ఆశయాలకి అనుగుణంగా తీర్చిదిద్దుతూ వచ్చారు. వారి తర్వాత గత 5 సంవత్సరాలుగా వారితో నియుక్తులైనటువంటి ముఖ్య స్వామీజీ స్వరూపానంద గారు ప్రస్తుత సంస్థ అధిపతి. చిన్మయ సంస్థకి భారతదేశంలో 90 చిన్మయ విద్యాలయాలు, కోయంబత్తూరులో అంతర్జాతీయ విద్యాలయం, తర్వాత చిన్మయ విశ్వవిద్యాలయం పేరుతో 6వ సంవత్సరం నడుస్తున్న అటానమస్ యూనివర్సిటీ, రెగ్యులర్ కోర్సెస్తో పాటుగా యోగా, సాంఖ్యం, న్యాయం ఇటువంటి బ్రాంచులతో కూడా సంకలనం చేసినటువంటి విద్యను అక్కడ అభ్యసించవచ్చు. కాబట్టి ఇది చిన్మయ సంస్థకి క్లుప్తమైన పరిచయం. స్వామీజీ తలపెట్టినటువంటి అనేక కార్యక్రమాల గురించి వివరిస్తే అది చాలా సమయం సరిపోదు. దేశ విదేశాల్లో విస్తృతంగా అనేకమైనటువంటి ఇతర కార్యక్రమాలు, రిట్రీట్ సెంటర్స్ సిద్ధబరిలో ఒకటి, ఉత్తరకాశీలో ఒకటి, తర్వాత చిన్మయ విభూతి పేరుతో వారి శిష్యులైన తేజానంద స్వామితో పూనా బొంబాయి మధ్యలో ఒక 70 ఎకరాల్లో ఈ రకంగా సంస్థ యొక్క తర్వాత చిన్మయ ఆదిశంకర నిలయం, చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో కేరళలో వెలియనాడులో ఆదిశంకరాచార్యుల వారు జన్మించినటువంటి ప్రాంగణం అది. స్వయంభూ అయ్యప్ప అది ఉంటుంది. కాబట్టి ఇది క్లుప్తంగా చిన్మయ సంస్థ గురించినటువంటి పరిచయం. స్థానిక సంస్థ చిన్మయ మిషన్ విజయవాడ 1960 నుంచి గురుదేవులు 3 సంవత్సరాలకు ఒకసారి నగరానికి వస్తూ వచ్చారు. ఒక 6 డజన్ పర్యాయాలు చిన్మయ మిషన్ విజయవాడకి రావటం. 1990లో మనకి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్ కరణ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా స్వామీజీ జ్ఞానయజ్ఞం నిర్వహింపబడింది. అప్పటి నుంచి ఇక్కడ చిన్మయ సంస్థ చక్కటి ప్రగతి సాధిస్తూ ప్రస్తుతం చిన్మయ మిషన్ విజయవాడలో 6 ప్రదేశాల నుంచి తన కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది. దానికి స్థలాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. చిన్మయ విహార్ మొగల్రాజపురంలో ఉంది. ఇది ప్రప్రథమ సంస్థ యొక్క ఒక అపార్ట్మెంటు. చిన్మయ స్వర్ణప్రభ 2010లో పూజ్య గురూజీ తేజానంద వారి చేత ప్రారంభించబడింది. సూర్యారావుపేటలో ఉంది. చిన్మయ ధ్యాన మందిరం రామవర్పాడులో ఉంది. దాని పక్కనే అది ఒక 300 మంది 150 మంది పట్టేట్టుగా ఒక హాల్ ఉంటుంది. దాని పక్కనే చిన్మయ పితామహ సదన్ ఉంది. 10 గదులతో సింగిల్ రూమ్స్, డబల్ రూమ్స్ ఉన్నాయి. ఆధ్యాత్మికతో ఆసక్తి కలిగినటువంటి వృద్ధులకి అక్కడ ఏర్పాటు ఉంటుంది, చక్కటి ఏర్పాటు. డైనింగ్ హాల్ విడిగా ఉంది. కాబట్టి ఎవరైనా కానీ
పిల్లలు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న వారు ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు కల్పిస్తూ ప్రస్తుతం అక్కడ ఒక బ్రహ్మచారిణి గారు సౌజన్య చైతన్య గారు కూడా గత ఏడాదిన్నరగా అక్కడ నియుక్తులై అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రులు, ఈ కార్తీక మాసంలో అభిషేకాదులు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నిర్వర్తింపబడుతూ వస్తున్నాయి. డైలీ అక్కడ సత్సంగాలు నడుస్తూ ఉంటాయి. బాలవిహార్ యువ కేంద్ర ఆదివారాలు పూట నిర్వహిస్తూ వస్తున్నారు. అదే రకంగా చిన్మయ సంస్థకి నగరంలో అనేక ప్రదేశాల్లో చిన్మయ విహార్లోను, చిన్మయ స్వర్ణప్రభలోను, తర్వాత రామరాజ్యనగర్లో ఒక సైట్ ఉంది. అది భవనంగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లైఓవర్ పక్కన, చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పక్కన. అదే రకంగా చిన్మయ సీతారామ ఆశ్రమము విజయవాడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నందమూరు అనేటువంటి ఆ గ్రామంలో ఈ సీతారామ ఆశ్రమం ఉంది. అమెరికా టెక్సాస్ స్టేట్ డెల్లాస్ నగరంలో ఉన్నటువంటి, ఇక్కడి నుంచే వెళ్ళారు ఉద్ధవ్ చైతన్య గారు అనే బ్రహ్మచారి గారు. నగరంలో కొంతకాలం చేసిన తర్వాత వారు ఒక 20 సంవత్సరాలు డెల్లాస్ సెంటర్లో పనిచేస్తూ ప్రస్తుతము ఇండియా వచ్చేశారు. వారు చిన్మయ సీతారామాశ్రమంలో ఉంటూ వారి కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. కాబట్టి అక్కడ యువతకి ప్రధానంగా డైనమిక్గా వారు వర్క్ చేసి ఉండటం మూలాన విజయవాడలో కూడా యువతను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉండటం మూలాన వారు ఇక్కడ ఇటీవలనే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో యువతను ఉద్దేశించి క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ఇది చిన్మయ సంస్థ 1975లో చిన్మయ యువ కేంద్ర ప్రారంభించబడడం జరిగింది. దాని యొక్క గోల్డెన్ జూబిలీ ప్రస్తుతం నడుస్తోంది. వచ్చే సంవత్సరం వరకు ఈ యువత యొక్క స్వర్ణోత్సవాలు నడపబడుతూ ఉంటాయి. కాబట్టి అనేక కార్యక్రమాలు రూపుదిద్దుకుని ఈ దేశంలో ఉన్నటువంటి, విదేశాల్లో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో యువతను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే రకంగా 2026లో మిషన్ యొక్క ప్లాటినం జూబిలీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే మిషను. దీంట్లో ప్రముఖంగా ఈ భగవద్గీత పోటీలు నగరంలో 40 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలు కూడా సుమారు 10 సంవత్సరాల పాటు విజయవాడలో జరిగాయి. స్వామిని శారద ప్రియానంద గారు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకి ప్రాంతీయ అధిపతిగా ఉండేవారు. వారి తర్వాత ప్రస్తుత ప్రాంతీయ అధిపతి స్వామి చిదాత్మానంద గారు హైదరాబాద్ నగరం నుంచి ప్రచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి చిన్మయ శాఖలు సుమారు 50 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి కార్యక్రమాలను యువతను ఉద్దేశించి చిన్నపిల్లలకి బాలవిహార్ పేరుతో, కాలేజీ యువకులకి చిన్మయ యువ కేంద్ర పేరుతో హార్నెసింగ్ యూత్ పొటెన్షియల్ త్రూ డైనమిక్ స్పిరిచువాలిటీ అనేటువంటి మోటోతో యువ కేంద్ర, కీప్ స్మైలింగ్ అనేటువంటి మోటోతో చిన్మయ బాలవిహార్. అదే రకంగా దేవి గ్రూపులు, ఆడవారికి వారానికి ఒక క్లాస్ చొప్పున చిన్మయ దేవి గ్రూపులు. అదే రకంగా 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోబడిన వాళ్ళకి చిన్మయ సేతుకారి పేరుతో వారికి వారానికి ఒక క్లాసు. అదే రకంగా స్టడీ క్లాసెస్ వర్కింగ్ పీపుల్కి, ఆడ కానీ మగ కానీ వాళ్ళని ఉద్దేశించి వారానికి ఒక క్లాసు. అదే రకంగా వృద్ధులను ఉద్దేశించి చిన్మయ వానప్రస్థ. ఈ రకంగా మిషన్లో అనేకమైనటువంటి క్లాసులు, వేదాంత విద్యని సులభంగా స్వామీజీ తన యొక్క అనేక పుస్తకాలతోనూ, వారి తర్వాత తేజమేంద్ర స్వామి తన యొక్క అనేక పుస్తకాలతోనూ, భాగవతం, రామాయణం, తర్వాత భగవద్గీత, వీటన్నిటి యొక్క సంకలనంగా అనేకమైనటువంటి వ్యాసాలు వారి ప్రవచనాలు ద్వారా అనేక పుస్తకాలుగా రూపుదిద్దుకుని, ఇవి కాకుండా ఉపనిషత్తులు చిన్మయ వాణి పేరుతో ఈ పుస్తకాలు విజయవాడలో ఆంగ్ల మాధ్యమంలో CCMT బొంబాయి నుంచి, ఆ తర్వాత తెలుగు CCMT బ్రాంచ్ అయినటువంటి కడప చిన్మయ మిషన్ కడప నుంచి తెలుగు పబ్లికేషన్స్ మనకి ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. ఇదే రకంగా దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, తమిళనాడులో తమిళ మాధ్యమంలో, కేరళలో మలయాళ మాధ్యమంలో, మహారాష్ట్రలో మరాఠీలో, గుజరాత్లో గుజరాతీ భాషలో ఈ యొక్క వేదాంత శిక్షణ అనేది నిత్యం. అదే రకంగా విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గీతా సదస్సుల పేరుతోనూ, వేదాంత సరణి పేరుతోనూ ఈ వేదాంత విద్యని అందించడం జరుగుతోంది. ముంబైలో ఉన్నటువంటి గురుకులంలో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ దాకా ఉన్నటువంటి యువతని తీసుకుని వారికి 2 సంవత్సరాలు ఉచిత విద్య, వస్త్రాలు అందించడం, ఆహారం ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు. అదే రకంగా 20-30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి, ఎవరికైనా ఈ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళకి, ఏ వయసు వారైనా 30 సంవత్సరాలు పైబడి కేరళలో 1 సంవత్సరం కోర్సు ఆదిశంకర నిలయం చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో ఉన్నటువంటి సంస్థలో
నిర్వహింపబడుతోంది. 1 ఇయర్ కోర్సు. ప్రస్తుతం ఉన్న కోర్సులో ఒక 80 మంది దాకా గృహస్థులు ఉన్నారు. గృహస్థులు కానీ ఇతరులు కానీ వారికి ఈ వేదాంత శిక్షణ వారు అభ్యసిస్తున్నారు. ఈ రకంగా మిషన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకి అంతేకాకుండా చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదంటే సంఘంలో ఉన్నటువంటి పేదలను ఆదుకోవటానికి అనేకమైన కార్యక్రమాలు చిన్మయ సంస్థ చేపడుతోంది. ఈ క్రమంలో చిన్మయ విజయ పేరుతో గుంటూరు విజయవాడ మధ్యలో చినకాకాని దగ్గర హాయిలాండ్స్ వెనకాల ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో అనాథలైనటువంటి 125 మంది బాలికలకి వారికి ఉచిత రూమ్స్ ఏర్పాటు చేసి వారికి ఉచిత వసతి సౌకర్యం కల్పించి వారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ వారిని విజయవాడలో ఉన్నటువంటి ఒక ఆధునాతనమైనటువంటి స్కూల్లో వారి యొక్క రెగ్యులర్ స్టడీస్ అక్కడ ఇప్పిస్తూ ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివి చప్పించడమే కాకుండా కాబట్టి ఆ రకంగా అక్కడ డాక్టర్లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చిన్మయ విజయలో. వారి వివాహాలు కూడా అయ్యేంతవరకు పిల్లలు ఆడపిల్లలు కావడంతో వారి వివాహాల బాధ్యత కూడా తీసుకుని సంస్థ ఆ రకంగా చక్కటి సంఘసేవ చేస్తోంది. వీటన్నిటినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ నగర ప్రజలు ఈ కార్యక్రమాలన్నింటినీ మనసులో పెట్టుకుని ముఖ్యంగా ఈ భగవద్గీత సమస్త మానవాళికి ఉద్దేశింపబడ్డ గ్రంథం కాబట్టి ఈ నెల నవంబర్లో ఈ చిన్నపిల్లలకి ఈ చిన్మయ సంస్థ విజయవాడలో జరిగేటువంటి ఆఖరి పోటీ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీ అంటాం దీన్ని. ఇక్కడ గెలుపొందినటువంటి ప్రథమ బహుమతి విజేతలు ఈ పోటీల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నిర్వహింపబడ్డాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి విజేతలు డిసెంబర్ 15న చిన్మయ మిషన్ కడపలో నిర్వహింపబడేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. ఈ స్కూల్ స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు గెలుపొందిన విద్యార్థులకు కూడా నగదు బహుమతి ఇస్తూ ఈ క్రమంలో గత సంవత్సరం 6,000 మంది 50 స్కూల్స్ నుంచి ఒక 4 కాలేజీల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. ఈసారి ప్రకృతి వైపరీత్యాలు బుడమేరు పొంగటం ఇత్యాది కారణాల వల్ల కాలేజీలకు వెళ్ళలేకపోయాం. స్కూల్ సంఖ్య కూడా సుమారు 30 స్కూల్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం 3,500 మంది దాకా విద్యార్థులు కూడా పోటీలకు వచ్చి ఉన్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయి, భగవద్గీత పోటీలు. కాబట్టి విజయవాడలో సంఖ్య సుమారుగా 10,000 మంది విద్యార్థులకి నేర్పాలనే సంకల్పం. అదే రకంగా డిసెంబర్, జనవరి నెలల్లో పెద్దవాళ్ళని ఉద్దేశించి ఆడ కావచ్చు మగ కావచ్చు భగవద్గీత 5వ అధ్యాయంలో పోటీలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పోటీలకి వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో పుస్తకం చూసైనా చెప్పచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు కూడా ఈసారి కల్పిస్తూ పుస్తకం చూసి చెప్పటం, చూడకుండా చెప్పటం 2 రకాలుగా 5వ అధ్యాయం మీద పెద్దవారికి పోటీలు ఉంటాయి. తల్లులకి కానీ తండ్రులకు కానీ ఎవరైనా పోటీలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా సంస్థకి సేవికల యొక్క ఆవశ్యకత చాలా ఉంది, సేవకుల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి గృహస్థులుగా ఉన్నవారు ఎవరైనా కానీ ఎలాగైతే సంస్థలో ఉన్నటువంటి గృహస్థులుగా ఉన్నవారే సంస్థలో స్వచ్ఛందంగా వారి యొక్క సేవలను అందిస్తున్నారో అదే రకంగా సంఘంలో ఉన్నటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులు కానీ స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులు కానీ ఇక నగరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ సేవకులుగా మిషన్లో ఉన్నటువంటి ఈ భగవద్గీత నేర్చుకోవటం అనేటువంటిది వారు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా సంస్థలో సేవికలుగా చేరి సంస్థ మరింతగా మీకు ప్రజలకి సేవను అందించడంలో దిగ్విజయం కావడానికి, సఫలీకృతం కావడానికి సహాయపడగలందులకు ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాం. హరి ఓం. హరి ఓం. చిన్మయ సంస్థలో నేను 1996లో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను యువకేంద్ర చిక్ మెంబర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా సంస్థలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నాకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్మయ మిషన్ నేను క్లాసులు తీసుకోవటం, బాలవిహార్ అని, యువకేంద్ర క్లాసెస్ అని పిల్లలకి ఇక్కడ శిశువిహార్ నుంచి కూడా పిల్లలకి భగవద్గీత పఠనం అనేది నేర్పించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పూజ్య గురుదేవులు గారు చిన్మయానంద స్వామీజీ గారు ఇచ్చిన అవకాశం అనుకుంటాను నేనైతే ఇది. ఇప్పటి వరకు పిల్లలు
50 మంది పిల్లల వరకు ప్రతి సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. దాదాపు 50 నుంచి 60 మంది పిల్లల వరకు వస్తారు. రామర్పాడు ధ్యాన మందిరం మాకు ఒక మందిరం ఉన్నది. అక్కడ రాజ్కుమారి అమ్మగారు స్థాపించారన్నమాట. అక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతం ధనలక్ష్మి గారు, నేను, జానకి గారు క్లాసెస్ చెప్తున్నాం. బాలవిహార్ క్లాసెస్ను, యువ కేంద్ర క్లాసెస్. ఇలా ప్రతి ఆదివారం 1 గంట సేపు గురుదేవులు గారు ఇచ్చిన స్ఫూర్తితోటి గత 4.5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక్క వారం కూడా ఆపకుండా ఇప్పటిదాకా క్లాసెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాగే ప్రతి శనివారం దేవి గ్రూప్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో ఈ సంస్థతోటి ఉన్న అనుబంధం కానీ, స్వామీజీలు కానీ, నేను మళ్ళీ ఇక్కడ చిన్మయ బుక్స్ పబ్లికేషన్స్ కూడా పిల్లలకి ఇంగ్లీషు, తెలుగు బుక్స్, పెద్దవాళ్ళకి ఏ వయసులో అయినా చిన్మయ వాణి అని చెప్పేసి అన్ని బుక్స్, గురుదేవులు గారు రాసిన బుక్స్ అన్నీ కూడా మాకు ఉంటాయి అన్నమాట సంస్థలో. ఉపనిషత్తుల దగ్గర నుంచి, వేదాల దగ్గర నుంచి, ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా ఎవరికి ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళు చక్కగా పుస్తకాలు కానీ గురుదేవులు గారు సరళమైన భాషలో అన్నమాట ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టుగా చక్కగా తీర్చిదిద్దిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. భగవద్గీత పోటీల్లో ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఎన్నో స్కూల్స్ నుంచి మేము వెళ్ళి చెప్పటం, వాళ్ళకి భగవద్గీత వాళ్ళు వచ్చి పార్టిసిపేషను, పేరెంట్స్ కానీ అందరూ చాలా చక్కగా అసలు ఎంతో ఇదిగా ఉందన్నమాట. ధన్యవాదములు.